సుందరకాండము 26వ సర్గ శ్లోకము సంఖ్య 21 నుండి ఇప్పుడు మనం ఈరోజు పారాయణం చేసుకుందాం. కృతం కర్మ మహత్తేన మాం తథాభ్యవపద్యత తిష్టతా రావణద్వంద్వే వృద్ధేనాపి జటాయుషా యది మాం ఇహ జానీయాత్ వర్తమానాం స రాఘవః అద్య బాణైరభిక్రుద్ధః కుర్యాల్లోకం అరాక్షసం విధమేచ్చ పురీం లంకాం శోషయేచ్చ మహోదధిం రావణస్య చ నీచస్య కీర్తిం నామ చ నాశయేత్ తతో నిహతనాథానాం రాక్షసీనాం గృహే గృహే యథాహమేవం రుదతి తథా భూయో న సంశయః. జటాయువు వృద్ధుడైనను నన్ను రక్షించటానికై ద్వంద్వయుద్ధమున రావణుని ఎదుర్కొనెను. అతడు చేసినది ఒక మహత్కార్యము, అది శ్లాఘనీయము. నేను ఈ లంకలో ఉన్న విషయమును శ్రీరాముడు ఎరిగియున్నచో ఆ ప్రభువు మిక్కిలి క్రుద్ధుడై తన బాణములచే ఈ లోకమున ఒక్క రాక్షసుడు కూడా మిగిలియుండకుండా చేయును. అంతేకాదు, ఈ లంకను ఊదివేయును, ఈ మహాసముద్రమును ఇంకింపజేయును, ఈ నీచ రావణుని నామరూపములు సైతము లేకుండా చేయును. ఇప్పుడు నేను ఏడ్చుచున్నట్లే త్వరలో లంకలో ప్రతిగృహమునందు అనాథలైన రాక్షస స్త్రీలు కుమిలి కుమిలి ఏడ్చుట తథ్యము. ఇందుకు సందేహము లేదు. అన్విష్య రక్షసాం లంకాం కుర్యాద్ రామ సలక్ష్మణః నహితాభ్యాం రిపుర్దృష్టో ముహూర్తమపి జీవతి చితాధూమా కులపథా గృధ్రమండల సంకులా అచిరేణ తు లంకేయం శ్మశాన సదృశీ భవేత్ అచిరేణైవ కాలేన ప్రాప్స్యామ్యేవ మనోరథం దుష్ప్రస్థానోయమాఖ్యాతి సర్వేషాం వో విపర్యయం యాదృశానీహ దృశ్యంతే లంకాయామశుభాని వై అచిరేణ తు కాలేన భవిష్యతి హతప్రభా నూనం లంకా హతే పాపే రావణే రాక్షసాధమే శోషం యాస్యతి దుర్ధర్ష ప్రమదా విధవా యథా పుణ్యోత్సవ సముత్థా చ నష్టభర్త్రీ స రాక్షసీ భవిష్యతి పురీ లంకా నష్టభర్త్రీ యథాంగనా. రామలక్ష్మణులు ఇరువురును రాక్షసుల లంకను గాలించి శత్రువులను వధింతురు. వారి కంటబడిన శత్రువు ఎవడైనను క్షణకాలము కూడా ప్రాణములతో మిగులడు. త్వరలో ఈ లంకలోని వీధుల యందంతటయు చితుల పొగలు కమ్ముకొనును, గ్రద్దలు గుంపులు గుంపులుగా తిరుగాడును, ఇది వల్లకాడుగా మారును. ఈ లంక మొత్తము శ్మశాన వాటికగా మారును. కొలది కాలములోనే నా మనోరథము ఈడేరి తీరును. మీ ఈ దుర్మార్గ ధోరణి మీ అందరికి కలుగబోవు కీడును సూచించుచున్నది. ఈ లంకలో కనపడుచున్న అపశకునములను బట్టి ధగధగలాడుచున్న ఈ లంక త్వరలోనే పాడుబడిపోవుట తథ్యమనిపించుచున్నది. మహాపాపియు రాక్షసాధముడును అయిన రావణుడు మరణించిన వెంటనే ఇప్పటి వరకు దుర్భేద్యముగానున్న లంక భర్తను కోల్పోయిన స్త్రీవలే కళాహీనయగును. ఇది తథ్యము. ఇచ్చటి రాక్షసులతో కూడా ప్రభువైన రావణుడు మృతి చెందగా ఈ లంకలో రాక్షస స్త్రీలు మాత్రమే మిగులుదురు. అప్పుడు లంక వైధవ్యమును పొందిన స్త్రీవలే శుభకార్యములకు నోచుకొనదు. నూనం రాక్షస కన్యానాం రుదంతీనాం గృహే గృహే శ్రోష్యామి నచిరాదేవ దుఃఖార్తానాం ఇహ ధ్వనిం సాంధకారా హతద్యోత హతరాక్షస పుంగవా భవిష్యతి పురీ లంకా నిర్దగ్ధా రామసాయకైః యది నామ సశూరో మాం రామో రక్తాంతలోచనః జానీయాత్ వర్తమానాం హి రావణస్య నివేశనే అనేన తు నృశంసేన రావణేనాధమేన మే సమయో యస్తు నిర్దిష్టః తస్య కాలోయమాగతః స చ మే విహితో మృత్యుః అస్మిన్ దుష్టేన వర్తతే అకార్యం యేన న జానంతి నైరుతాః పాపకారిణః అధర్మాత్తు మహోత్పాతో భవిష్యతి సాంప్రతం నైతే ధర్మం విజానంతి
రాక్షసా పిశితాశనాః. త్వరలోనే ఈ లంకలో ఇంటింటను దుఃఖార్తలైన రాక్షస కన్యల రోదనధ్వనులను వినగలను. కోపముచే ఎర్రబారిన కనులు గలవాడును శూరుడును అయిన శ్రీరామునకు నేను ఈ రావణుని లంకలో ఉన్న విషయము తెలిసినచో ఈ లంకలోని రాక్షస వీరులందరూ ఆ రాముని బాణములచే హతులగుదురు. లంకానగరము పూర్తిగా దగ్ధమైపోవును. ఇందంతటను చిమ్మ చీకట్లు కమ్ముకొనును. ఇందు నామమాత్రముగానైనను వెలుగులుండవు. క్రూరుడును అధముడును అయిన ఈ రావణుడు నాకు నిర్దేశించిన మృత్యుకాలము అతనికే ఆసన్నమైనది. ఆ దుష్టుడు నాకు విధించిన మృత్యువు అతనికే వర్తించును. పాపకర్ములైన రాక్షసులు చేయకూడని పనిని ఎరుగరు. పశ్చిమాంసములను తినువారైన ఈ రక్కసులు ధర్మమును ఎరుగరు. వీరు చేయు అధర్మ కార్యముల వలన మహోపద్రవము అతిశీఘ్రముగా జరగబోవుచున్నది. ధ్రువం మాం ప్రాతరాశ్రార్థే రాక్షస కల్పయిష్యతి సాహం కథం కరిష్యామి తం వినా ప్రియదర్శనం రామం రక్తాంతనయనం అపశ్యంతి సుదుఃఖితాః యది కశ్చిత్ ప్రదాతా మే విషస్యాద్య భవేదిహ క్షిప్రం వైవస్వతం దేవం పశ్యేయం పతినా వినా నా జానాజ్జీవతీం రామః సమాం లక్ష్మణపూర్వజః జానంతౌ తౌ న కుర్యాతాం నోర్వ్యాం హి మమ మార్గణం నూనం మమైవ శోకేన స వీరో లక్ష్మణాగ్రజః దేవలోకమితో యాతః త్యక్త్వా దేహం మహీతలే ధన్యా దేవాः సగంధర్వాः సిద్ధాశ్చ పరమర్షయః మమ పశ్యంతి ఏనాథం రామం రాజీవలోచనం. ఆ రాక్షసుడు ప్రాతకాల భోజనమునకై నన్ను వండించి తీరును. ప్రియదర్శనుడైన నా రాముడు చెంతలేనప్పుడు నేనేమి చెయ్యగలను? అందమైన కనులు గల శ్రీరాముని దర్శన భాగ్యము లేనందున దుఃఖార్తనై పతి ఎడబాటునకు లోనైతిని. నాకు ఇప్పుడు ఎవరైనను విషమునిచ్చడి ఒక మహాదాత లభించిన బాగుండును. అప్పుడు వెంటనే నేను యమును దర్శించియుండెడిదానను. లక్ష్మణాగ్రజుడైన శ్రీరామునకు నేనింకనూ జీవించియున్నట్లు బహుశా తెలిసియుండదు. వారికి తెలిసియేయున్నచో ఈ పృథివియందు నా కొరకై వెదకకుండా ఉండరు కదా. తప్పక వెదికియే తీరుదు. లక్ష్మణుని అన్నాయైన వీరుడగు ఆ రాముడు నా విరహబాధతోనే తన తనువును ఈ భూలోకమునందే వీడి దేవలోకమునకు తప్పక చేరియుండవచ్చును. దేవలోకముననున్న దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు మున్నగు వారందరూ రాజీవలోచనుడైన నా రామచంద్ర ప్రభువును దర్శించి ధన్యులయ్యెదరు. అథవా కిన్ను తస్యార్థో ధర్మకామస్య ధీమతః మయా రామస్య రాజర్షేః భార్యయా పరమాత్మనః దృశ్యమానే భవేత్ ప్రీతిః సౌహృదం నాస్త్య పశ్యతః నాశయంతి కృతఘ్నాస్తు న రామో నాశయిష్యతి కిం ను మే న గుణాః కేచిత్ కిం వా భాగ్యక్షయో మమ యాహం సీదామి రామేణ హీనాముఖ్యేన భామినీం శ్రేయో మే జీవితాన్మర్తుం విహీనాయా మహాత్మనః రామాద్ అక్లిష్టచారిత్రాత్ శూరాచ్ఛత్రునిబర్హణాత్. ఆ రామచంద్ర ప్రభు ధర్మైక దృష్టి గలవాడు, జ్ఞాననిధి. అంతేగాదు ఆయన రాజర్షి, వస్తుతః పరమాత్ముడు. అట్టి మహానుభావునకు భార్యనైన నాతో పని ఏమి? సాధారణముగా లోకములో జనులకు ఎదుటనున్న వారి ఎడనే ప్రేమ సౌహార్దము నిలిచియుండును. కనపడని వారిపై ప్రేమ సన్నగిల్లును. ఇది కృతజ్ఞుల లక్షణము. కానీ శ్రీరాముడు కృతజ్ఞుడు కనుక ఆ స్వామి నన్ను మరచుట కల్లా. జగన్నాథుడైన శ్రీరామునకు పత్ని అయి ఉండియు నేను ఈ దురవస్థల పాలగుటకు కారణమేమి? నాలో సద్గుణములు ఏమియును లేవా? లేక నా అదృష్టమే అడుగంటినదా? నా రాముడు ఉదాత్త చరిత్రుడు, శత్రువులను నిర్మూలించుటలో ఏకైక వీరుడు. అతడు మహాత్ముడు. అట్టి నా ప్రభువునకు దూరముగా నుండి జీవించియుండుట కంటెను ఈ తనువును త్యజించుటయే మేలు. అథవాన్యస్తశస్త్రౌ తౌ వనే మూలఫలాశినౌ భ్రాతరౌ హి నరశ్రేష్ఠ సంవృత్తౌ వనగోచరౌ అథవా రక్షసేంద్రేణ రావణేన దురాత్మనా ఛద్మనా ఘాతితౌ శూరౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ సాహమేవం గతే కాలే మర్తుమిచ్ఛామి సర్వదా నచ మే విహితో మృత్యు అస్మిన్ దుఃఖేపి వర్తతే. అథవా మహాపురుషులైన ఆ సోదరులిరువును అస్త్రశస్త్రములను పక్కన పెట్టి వనములయందు కందమూలములను భక్షించుచు
మునివృత్తిని అవలంబించి ఉన్నారా ఏమి? శూరులను సోదరులను అయిన ఆ రామలక్ష్మణులను దుర్మార్గుడైన రాక్షసరాజగు రావణుడు కపటోపాయముచే చంపించనా ఏమి? అతి ప్రేమ పాపశంకీ. బాగా ప్రేమ ఉంటే ఇలాంటివే అన్ని రకాలైనటువంటి అనుమానాలు వస్తూ ఉంటాయి. ఇట్టి కష్టకాలమున ఏ విధముగా ఆలోచించినను నాకు మరణమే శరణ్యమని తోచుచున్నది. కానీ ఇట్టి దుఃఖములలో కూడా నాకు మృత్యువు రాకున్నది. ధన్యాః ఖలు మహాత్మానో మునయస్త్యక్త కిల్బిషాః జితాత్మానో మహాభాగా ఏషాం నస్తః ప్రియా ప్రియే ప్రియాన్న సంభవేద్ దుఃఖం అప్రియాద్ అధికం భయం తాభ్యాం హి ఏ వియుజ్యంతే నమస్తేషాం మహాత్మనాం సాహం త్యక్త్వా ప్రియార్హేణ రామేణ విదితాత్మనా ప్రాణాంస్త్యక్ష్యామి పాపస్య రావణస్య గతావశం. మునీశ్వరులు పుణ్యపురుషులు, వారు జితేంద్రియులు, మహానుభావులు. అట్టి మహాత్ములు యథార్థముగా ధన్యులు. వారికి ఇది ప్రియము ఇది అప్రియము అను ధ్యాసయే ఉండదు. ప్రియము ప్రాప్తించినప్పుడు దుఃఖము కలుగదు, అనగా సుఖమే కలుగును. అప్రియము ఎదురైనప్పుడు మిక్కిలి భయము కలుగును. ఇది సామాన్యుల లక్షణం. ఈ ద్వంద్వములకు అతీతులైన వారు మహాత్ములు. అట్టి వారికి నా నమస్కారము. ఆత్మజ్ఞానియు నా ప్రేమస్వరూపుడును అయిన శ్రీరామునకు దూరమైతిని. పాపి అయిన రావణుని వశములో ఉంటిని. ఇట్టి పరిస్థితులలో నేను అసువులు వీడెదను. ప్రియము ప్రాప్తించినప్పుడు మునీశ్వరులకు దుఃఖము కలుగదు, అనగా సుఖమే కలుగును. అప్రియము ఎదురైనప్పుడు మిక్కిలి భయము కలుగును. ఇది సామాన్యుల లక్షణము. ఈ ద్వంద్వములకు అతీతులైన వారు మహాత్ములు. అట్టివారికి నా నమస్కారము. ఆత్మజ్ఞానియు నా ప్రేమస్వరూపుడును అయిన శ్రీరామునకు దూరమైతిని. పాపి అయిన రావణుని వశములో ఉంటిని. ఇట్టి పరిస్థితిలో నేను అసువులను వీడెదను. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే షట్వింశః సర్గః. 26వ సర్గ పూర్తి అయినది. రేపు 27వ సర్గ, అది త్రిజటాస్వప్నము అనే సర్గ అన్నమాట. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.